కరేడు రైతులను మోసం చేస్తున్న తోడు దొంగలు. రాజకీయ లబ్ధి కోసం ఒకరు, ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం మరొకరు. రాజకీయంగా ఎదగాలనే కుటిల బుద్ధితో కుట్ర చేస్తుంది ఒకరైతే, కరేడు పొలాల్లో దొంగలించిన ఎర్రచందనం దాచిపెట్టేందుకు పన్నాగం పన్నుతుంది మరొకరు. తమ సొంత స్వలాభం కోసం కరేడు భూసేకరణపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఆ తోడు దొంగలెవరు? కరేడు రైతులపై వారి కుట్ర ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. నమస్తే, నేను మౌనిక. 2019లో పుంగనూరులో జనసేన పార్టీ తరపున పోటీ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాని బోడె రామచంద్రయ్య యాదవ్ ఆ తర్వాత భారత చైతన్య యువజన పార్టీ అనే పార్టీ పెట్టి ఇప్పటికీ ఆ పార్టీ మనుగడ కోసం పడరాని పాటలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన కరేడు భూసేకరణ విషయాన్ని అడ్డు పెట్టుకుని ఎలాగైనా రాజకీయంగా మైలేజ్ సంపాదించాలని భారీ కుట్రకు ప్లాన్ చేశారు రామచంద్ర యాదవ్. దీంతో కరేడు రైతులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన కూడా చేశారు. అందులో భాగంగానే కరేడుకు వెళ్తున్న ప్రతిసారి తన వెంటొచ్చే జనం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కరేడు గ్రామంలో 3 పంటలు పండే పంటలను పరిశ్రమలకు ఇస్తుందనే తప్పుడు ప్రచారాలను తనకు అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేయిస్తూ రాజకీయ మైలేజ్ కోసం వెంపర్లాడుతున్నారు. ఈ క్రమంలో కరేడు రైతులకు ఏదో అన్యాయం జరుగుతోందని నిత్యం మీడియాలో కల్లబొల్లి మాటలు చెప్తూ కపట ప్రేమ చూపిస్తున్నారు రామచంద్ర యాదవ్. ఇక కరేడు రైతులను మోసం చేస్తున్న మరో వ్యక్తి అదే గ్రామానికి చెందిన నల్లపురెడ్డి అజిత్ రెడ్డి. ఈయన గురించి చెప్పాలంటే సినిమా టైప్ లో చెప్పాలి. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడంలో ఈయన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని మించిపోయాడు. ఎర్రచందనం దొంగిలించి వాటిని కరేడు గ్రామ శివార్లోని మామిడి తోటలు, లంక గ్రామాల్లో దాచిపెట్టి ఆ తర్వాత వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడం ఈయన స్టైల్. ఈ క్రమంలో కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు అజిత్ రెడ్డి. నెల్లూరు, ఒంగోలు, విజయవాడ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. నెల్లూరు కమర్షియల్ ఏరియాలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. ఇదంతా చాలదన్నట్లుగా ఏకంగా తన సొంత గ్రామంలో కరేడులో 30 ఎకరాలకు పైగా అసైన్డ్ ప్రభుత్వ భూములను తన ఆధీనంలో ఉంచుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కరేడు కేంద్రంగా జరిగిన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ దందాలో అజిత్ రెడ్డిని పోలీసులు బలపన్ని పట్టుకున్నారు. స్మగ్లింగ్ వ్యవహారంలో కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్న నల్లపురెడ్డి అజిత్ రెడ్డి కరేడు గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణకు ఎందుకు ఇంతగా అడ్డుపడుతున్నారో అప్పుడు అర్థం కాని ప్రజానికానికి ఇప్పుడంతా బట్టబయలైంది. కేవలం తన ఎర్రచందనం వ్యాపార సామ్రాజ్యం ఎక్కడ కుప్పకూలుతుందో అనే భయంతోనే కరేడు రైతులకు మద్దతిస్తున్నట్లు ఎక్కడా లేని హీరోయిజం చూపించాడు. అయితే అతని స్మగ్లింగ్ దందా తెలుసుకున్న పోలీసులు మాత్రం వలపన్ని పట్టుకొని కటకటాలకు నెట్టేశారు. కేవలం వారి సొంత ప్రయోజనాల కోసం కరేడు రైతులను నిలువునా మోసం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డం పెట్టుకున్న బోడె రామచంద్ర యాదవ్, నల్లపురెడ్డి అజిత్ రెడ్డి లాంటి తోడు దొంగలు విజనరీ సీఎం చంద్రబాబు విజన్ 2047 లో భాగమైన ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు కి అడ్డుపడడం విచిత్రంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందే తడవుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు మారాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ విదేశాల్లో పర్యటిస్తూ అనేక కంపెనీలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ అనే బడా కంపెనీతో దాదాపు 4800 ఎకరాల్లో 68,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అయితే కరేడు భూసేకరణ విషయంలో ఏదో ఒక విధంగా లబ్ధి పొందుదామని ఆశించిన బోడె రామచంద్ర యాదవ్, నల్లపురెడ్డి అజిత్ రెడ్డి లాంటి ఎంతో మంది తప్పుడు ప్రచారాలు సృష్టిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికైనా కరేడు ప్రజలు నిజాలు తెలుసుకొని తప్పుడు ప్రచారాలను, తప్పుడు వ్యక్తుల మాటలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడవలసిన అవసరం ఉంది. కేవలం కొంతమంది వారి మనుగడ కోసం చేస్తున్న మోసాలను కరేడు రైతులు నమ్మకుండా ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.